తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అన్నా, ఆ ఓపులెస్ గడు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు. నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయ్యింది. రాజశేఖరం రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి అయ్యా. మన శివకి ఆ పీటర్ గాడికి ఏంటి గొడవ? అయ్యా అది దాచి పెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గర దాచేశారు కదూ. కావాలని గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహాన్న పోసిన ఆ నిమిషంలోనే వాడి చేతి నరికి పారేస్తుండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధి లేని మనిషిని. నా మాట గౌరవం ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబ్లేస్ గారిని కలిసి వద్దాం. ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైతే అప్పకి ఎక్కడో మండుద్రా. అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. చూసావా అందులోనే లైన్ లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా. ఓబ్లేస్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్న. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయి. ఎందుకన్నా? వైజాగ్ లోనే ఉన్నావా లేదా అని తెలియద్దు. ఇప్పుడే అన్న రేణు కూడా దాటి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం చెప్పావు? దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరమే బెదవాడి నుంచి బందర్ నుంచి మనుషులు రప్పించి బాబు నిజాలని చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? రారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను అన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది నాన్న. నువ్వు వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్కి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బావా? శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా. మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. చెప్పండి అన్నా. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పు. పీటర్ పడితీరా. తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మన వాళ్ళతో వెతికించు. ఏదైనా అయితే మనల్ని కట్టారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగేనా?
సరేనండి, చెప్పేస్తా. తమ్ముడు, మన అబ్బాయి నరికేసే కదా వచ్చాడు, ఓటం పాలయ్యి రాలేదు కదా. ఏ గొడవలకైతే పోకూడదు అని నా బిడ్డ దూరంగా ఒదిగి ఒదిగి ఉన్నాడు, వాడే కత్తి పట్టుకునేలా చేశారు. ఇలా చూడు ఓబులేసు, రోడ్లో వచ్చేపోయేవాళ్ళందరూ సెల్ తో ఫోటోలు తీశారు. ఈవినింగ్ పేపర్ లో న్యూస్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా రిమాండ్ చేసే తీరాలి. కేసు రాసేటప్పుడు పర్సనల్ మోటివ్ వేయలేదు, ఆత్మరక్షణ కోసమే నరికాడని రాయి. మెయిన్ మ్యాటర్ లో నరికినోడే స్వయంగా సరెండర్ అయ్యాడు అని అండర్లైన్ చేసి మరీ రాయి. అప్పుడేనయ్యా బాబుని బెయిల్ మీద విడిపించగలం. ఎంతో చెప్పి చూశానన్నా, 15 రోజులు రిమాండ్ లో ఉంచి తీరాలని ఇన్స్పెక్టర్ అంటున్నాడన్నా. నా మనుషులు 4 లోపల సబ్ జైల్లో ఉన్నారన్నా. బాబుని జాగ్రత్తగా చూసుకుంటారు. అన్నీ నాకు తెలియకుండా దాచిపెట్టేశాను. రాజకీయ నాయకుల్ని నమ్ముకునే మేము పొట్ట కడుపుకుంటున్నాం. నన్ను ఏం చేయమంటావన్నా? క్షమించన్నా. వెళ్ళు వెళ్ళు. రాజశేఖర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? పార్టీ మీటింగ్ అని హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నగా హైదరాబాద్కి పోనిపో. వాడు శాస్త్రసభ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడే వాడిని నరికి పారేస్తా. నాన్న, మీరేం టెన్షన్ అవ్వకండి. మీరు కంగారు పడితే వాళ్ళు వేసిన ప్లాన్లో సగం గెలిచినట్టే. మీరు ఊరికి బయలుదేరండి. తర్వాత ఏం చేయాలో మెల్లగా ఆలోచించుకోవచ్చు. అయ్యా, టైం అయింది, కోర్టుకు తీసుకెళ్ళాలి. నా బిడ్డ ఎక్కడా? నా బిడ్డ రాలేదా? వాడిని జైల్లో పడేశారా? ఎందుకైనా వాడిని ఊరికి పంపించింది? భగవంతుడా, నా కడుపు మండిపోతుంది. నా కడుపు ఒక్కరోజు కూడా వాడిని చూడకుండా ఉండలేదే. ఎప్పుడైతే నా కొడుకుని లేపడానికి వాడు ప్లాన్ వేశాడో ఇంకా వాడు బతకడానికి వీల్లేదు. వెంటనే హైదరాబాద్ వెళ్ళి ఆడి పొట్ట కోసేసి ఆ పేగులు మెడ వేసుకొచ్చానా? వాడు ఊరితో గొడవ పడలేదు, నాతో గొడవ పడ్డాడు. వాడిని నేనే నరికి చంపాలి. ఏ రోజైతే వాడు ఈ ఊళ్ళో అడుగు పెడతాడో ఆ మరుక్షణమే వాడి తల తెగి. అన్నా, ఏరుపత్రం కొడుకులు లేపేయడానికి మనమే మనుషులు పంపామని అతనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఊరికి వెళ్తే మనల్ని ఊరికి వదలడు. అవునన్నా. ఇక్కడ మంత్రి వరదరాజుల ప్రాబ్లం పెద్దదిగా ఉంది. సరే, ముందు నువ్వు హోటల్ రూమ్ ని ఖాళీ చేసి అలాగే ఎమ్మెల్యే హాస్టల్ వెళ్ళి. అలాగే. నువ్వు కూడా పో. అలాగేనా? తాగి ఉన్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళు లోపల పెడతారు. నెట్టుకుంటూ పోతాం. సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా? మందు కొట్టావో లేదో తెలుసుకోవడానికి ఊదమంటే కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెంట్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్టేస్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి. మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. ఓవర్ గా మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా.